రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి చేతిలో ఎలా అయిపోయిందంటే ఒక పిచ్చోడు చేతిలో రాయనట్టు పరిస్థితి అయిపోయింది. ఈ ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి కూడా పరిపాలన పట్ల అవగాహన లేదు, పరిపాలన అనుభవం లేదు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు లేవు. తెలిసినదల్లా ఒకటే, మొదటి నుండి కూడా ఏ రకంగా దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలా, ఆ తద్వారా అధికారంతో ఏ రకంగా డబ్బులు మూటలు కట్టుకోవాలా, ఇదొక్కటే దురాలోచన తప్ప ప్రజల మనోభావాలు, ప్రజల యొక్క అవసరాలు, భవిష్యత్ తరాల వారికి ఏం కావాలనేది ఎప్పుడు కూడా వీరికి ఆలోచన లేదు. ఈరోజు అందుకే చెప్తా ఉన్నాం, ఈ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎట్లా అయిపోయిందంటే మేమందరి మా హైదరాబాద్ అంతా కూడా ఒక పిచ్చోని చేతిలో రాయలుగా అయిపోయినది. ఈ మాట బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా కాదు, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా బాహాటంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పేదేమో ప్రజాపాలన, కానీ చేసేది మొత్తం అంతా కూడా నియంతృత్వ ధోరణితోని రాజరిక పాలనని కనపరిచే విధంగా తన యొక్క ఆలోచన విధానం, తన యొక్క పరిపాలన స్పష్టంగా కనపడుతూ ఉన్నది. వారికి అనుభవమే లేదు, ఈ నగరం పైన అవగాహన కూడా లేదు వారికి. నెల రోజుల్లోనే ఇదంతా కూడా అయోమయం, ఆగమాగం. ఈ హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా కుక్కలు చింపిన విస్తరాగులాగా తయారు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే కూడా ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు.